కాసేపట్లో కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10:20 గుడివాడలోని ఏఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కేకేఆర్ గౌతమ్ స్కూల్ కు వెళ్లి విద్యార్థులతో సమావేశమవుతారు. ఆ తర్వాత గుడివాడ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ హరిప్రియ. ఈరోజు చూసుకున్నట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. 2 రోజుల క్రితం ఇటు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఈరోజు కృష్ణా జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి గుడివాడ నియోజకవర్గంలో ఉండబోతున్నారు. ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి 10 గంటలకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:20 కల్లా కూడా ఏఎన్ఆర్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. ఎలిఫాడ్ అక్కడి నుంచి కూడా ఏదైతే ప్రజావేదిక కార్యక్రమం అనేది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇటు ప్రజల నుంచి కూడా సమస్యలు తెలుసుకోవటమే కాకుండా ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్న దానికి సంబంధించి కూడా ఈ ప్రజావేదిక కార్యక్రమం రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రజావేదిక సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. దాదాపు 2 గంటల పాటు ఆ సభలోనే ఆయన ఉండి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవటం కాకుండా ఆయన కూడా ప్రసంగించబోతున్నారు. ఆ తదుపరి చూసుకున్నట్టయితే 12:55కి కేకేఆర్ గౌతమ్ స్కూల్కి వెళ్తారు. దాదాపు గంట సేపు అక్కడ విద్యార్థులతో కూడా సమావేశమవుతారు. నేటి విద్యార్థులే రేపటి ఆయన దానికి చూసుకున్నట్లయితే విద్యార్థులతో కూడా ఆయన మమేకం అవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తదుపరి చూసుకున్నట్లయితే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు కార్యకర్తలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. దాదాపు అది కూడా చూసుకున్నట్లయితే 2 గంటల పాటు వాళ్ళు ఏదైతే నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆ తదుపరి సాయంత్రం 4 గంటలకి తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.